తగ్గించుకోవచ్చు. సో ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు, మనం ఇంట్లో తీసుకునే ఫుడ్ విషయంలో ఎంతవరకు టైమింగ్స్ పాటించాలంటారు? టైమింగ్స్ పాటించడం అంటే కరెక్ట్గా మనం చేస్తున్న పనికి అలా చేసుకోవడం. మార్నింగ్లోకి కొంచెం అలవాటు ఉంటే మరి ఎక్కువగా కాఫీ టీ లాంటివి అలవాటు లేకుండా జస్ట్ పాలు లాంటివి తీసుకోవడము, లేకపోతే వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకోవడము, లేకపోతే నిమ్మరసం లాంటివి తాగడం అన్నది చాలా ఆరోగ్యకరంగా మంచిదిగా ఉంటుంది కదండి. అది కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, కరెక్ట్గా 8-9 లోపల దాన్ని ముగించేసుకోవడము. దాంతోపాటు చాలామంది మనం తీసుకోవడము బ్రేక్ఫాస్ట్తో పాటు అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేసుకునేటప్పుడు ఈవెన్ కాఫీ టీ లాంటివి కూడా తీసుకుంటారు. సో అలాంటివి తీసుకోకుండా ఉండడము, అంటే తీసుకున్న తర్వాత 1:30 గంట తర్వాత కానీ లేకపోతే 2 గంటల తర్వాత కానివ్వండి, 1 గంట ముందుగానే తీసుకుంటే మంచిగా ఉంటుందండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనంలోకి ఆహారం తీసుకోవడానికి అట్లీస్ట్ 1 గంట ముందు కొంచెం వాటర్ తాగి తీసుకోవడము, ఆహారము మితంగా తీసుకోవడం, అంటే ఎక్కువగా ఓవర్గా తీసుకుంటుంటారు రైస్ క్వాంటిటీ. సో మన ఈ ఒక అడల్ట్స్ లాంటి వాళ్ళు అనుకోండి, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి వాళ్ళ రైస్ క్వాంటిటీలోకి. సో ఇప్పుడు చేసుకుంటున్నకి జస్ట్ మీ వెయిట్ కానీ నార్మల్గా ఉన్నప్పుడు 75 గ్రామ్స్ కానీ లేదా 60 గ్రామ్స్ అన్నది సీరియల్ సరిపోతుంది అనమాట. బియ్యం లాంటిది, పప్పులు అలాంటివి ఉండాలి. కూరలు జస్ట్ స్టీమ్డ్ వన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్ చేసుకున్న వెజిటబుల్స్ క్వాంటిటీలోకి బాగా తీసుకొని రోజు మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 300 to 400 గ్రామ్స్ వెజిటబుల్ పర్ హెడ్ తీసుకోవాల్సి ఉంటుందండి. పప్పు లాంటివి తీసుకోవడం, ముద్దపప్పు లాంటివి, దాంట్లో మళ్ళీ ఎక్కువ ఆయిల్ పోపు పెట్టుకోవడం లాంటివి చేయకుండా పెరుగుతోటి ముగించేసుకున్నారంటే సరిపోతుంది. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఈ రకంగా చేసుకొని సాయంత్రంలో మళ్ళీ మిగతావి ఇంకేదైనా స్నాక్స్ లాగపోవడం. కొద్దిమంది తరచుగా టిఫిన్లు తింటూ ఉంటారు, లేకపోతే జంక్ ఫుడ్స్ కానివ్వండి, సమోసా, పకోడీలు, బజ్జీ లాంటి ఆయిల్ ఐటమ్స్ కానీ తీసుకోకుండా ఉన్నారనుకోండి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సలెంట్. వాళ్ళు మెయింటైన్ చేయడానికి బరువు సరిగ్గా ఉంటుందండి. అలా కాకుండా మార్నింగ్ టైంలో వాళ్ళకి వీళ్ళని బట్టి ఉదయం పూట వాళ్ళకి వీలైతే వ్యాయామం లాంటి చేయడము, లేకపోతే యోగా లాంటివి చేసుకోవడము, వాకింగ్ లాంటివి వెళ్ళడం చేసుకుంటే తప్పకుండా వాళ్ళ ఆరోగ్యంతో పాటు వ్యాయామంతో వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందగలరండి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో తారా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. కొద్దిగా గట్టిగా మాట్లాడండి మీరు మాట్లాడేది. సరేనండి, చెప్పండి తారా గారు. హలో తారా గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి, గట్టిగా మాట్లాడండి తారా గారు. హలో హలో వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, అయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇప్పుడు వయసు పైబడిన వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి? వయసు పైబడిన వాళ్ళకి కొన్ని రకాల జీర్ణకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ అది ఉంటాయండి. ఎందుకంటే వయసు పైబడిన మూలాన వాళ్ళకి జరిగే చిన్న ప్రేవుల్లో కానివ్వండి అలాంటి ఆహారము ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఇంకా అదే కాకుండా ఎముకలు పలచబడటం, ఆస్టియోపోరోసిస్ అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు చిన్నపిల్లలు ఎలా కాల్షియం అన్నది ఎక్కువగా తీసుకుంటుండాలో వాళ్ళు అలాంటివే తీసుకోవాలి. సో మజిల్ మాస్ అన్నది బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట, కండరాలు అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ప్రోటీన్స్ ఉన్నది ఆహారం తీసుకోవాలి. సో తేలిగ్గా జీర్ణం కాలుక చాలా మందికి ఈ పప్పులు తీసుకున్నప్పుడు గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే వస్తుంది, గ్యాస్ సమస్య ఉంటుంది అని చెప్పేసి అంటుంటారనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే మార్నింగ్ టైమే ఇంత చెప్పినట్లు న్యాచురల్గా ఉన్న ప్రోటీన్స్ లాంటివి అనమాట, ఈ బాదాం, పిస్తా లాంటివి కానివ్వండి, అలాంటివి నీళ్ళలో నానబెట్టి తీసుకోవడము, లేకపోతే మొలకట్టినటివి కానీ తీసుకున్నారనుకోండి, ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్లోకి మిక్స్ చేయకుండా కానీ తీసుకున్నారంటే తేలిగ్గా జీర్ణమైపోతూ ఉంటుంది. సో వీళ్ళకి కావాల్సిందంట, ఎందుకంటే వాళ్ళకి డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అనేది బాగా తరచు ఎక్కువగా ఉంటుంది, చర్మం ముడతలు పడిపోవడం కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో ఈ మొలకెత్తిన గింజలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించేస్తూ ఉంటాయి అనమాట, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. సో అలాంటివి తీసుకోవడము, సో తేలిగ్గా జీర్ణమయ్యేటట్లుగా ఉండి నూనె వస్తువులు లేకుండా కానీ ఉన్నారంటే తప్పకుండా వాళ్ళకి వృద్ధాపం అన్నది సమస్య కాకుండా వాళ్ళు చక్కగా ఉండగలుగుతారండి, ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంతేకాకుండా మనం తినే ఆహారంలో కలర్స్ కూడా వాడుతుంటాం కదా, ఆ కలర్స్ ఆరోగ్యానికి ఎంతవరకు హాని కలిగిస్తాయండి? తప్పకుండా చాలా హాని చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ లైక్ కలర్స్, అడిటివ్స్ లాంటివి కానీ, ప్రిజర్వేటివ్స్ ఆర్ మనం తీసుకునే డ్రింక్స్ లాంటివి కానీ, ఆర్ ఈవెన్ ISI మార్క్ ఉండేటివి అట్లా అని చెప్పేసి కూడా తీసుకుంటుంటారు. సో ఇవన్నీ తీసుకున్నా కూడా దీనివల్ల న్యూట్రియంట్స్ లాంటివి పోషకాలు ఏమీ లేకపోయినా కూడా కానీ దీన్ని ప్రాసెస్ చేయడానికి ఇది లివర్లోకి తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందండి. సో ఇది లివర్కి ఎక్కువగా ఎక్కువ వర్క్ చేయడానికి దాని లోడ్ అన్నది పెంచుతూ ఉంటుంది అనమాట. కొన్ని రకాల మెటాలిక్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ
ఇవన్నీ ఏమవుతుందంటే కిడ్నీని ఖరాబ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట, పాడు చేస్తూ ఉంటాయన్నమాట. సో లివర్కి కిడ్నీలకి ఈ సమస్యను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇలాంటివి కలర్స్ అన్నది వాడకుండా న్యాచురల్గా మనం ఉన్నది, మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మన ఫుడ్ ఐటమ్స్లో. బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 7-8 టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో ఇలాంటి న్యాచురల్ కలర్స్ తోటి మన ఆహారాన్ని, మన ప్లాటర్ని మనం కలర్ఫుల్గా చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ డైట్ విషయంలో చాలా చక్కటి సలహాలు సూచనలు చేశారు. థ్యాంక్ యూ అండి. ఇది డాక్టరేట్ 1 కార్యక్రమంలో విశేషాలు. తిరిగి రేపటి డాక్టరేట్ 1 కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.